World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ ఇచ్చి ఓ ఖైదీకి మరణశిక్ష విధించారు. ఐక్యరాజ్య సమితి నుంచి విమర్శలు ఎదురైన అమెరికా ఈ శిక్షను అమలు చేసింది. అలబామా రాష్ట్రంలో ఓ మహిళను హత్య చేసిన కేసులో 58 ఏళ్ల యూజిన్ స్మిత్ ఫేస్ మాస్క్ ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ను పీల్చి ప్రాణాలు వదిలాడు. ముఖానికి రెస్పిరేటర్ మాస్క్ వేసి స్మిత్ పీల్చే గాలిలో నైట్రోజన్ గ్యాస్ను పంపించారు. గాలిలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల దాదాపు 7 నిమిషాల్లోనే శిక్ష అమలు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. అతని మరణాన్ని అలబామా గవర్నర్ ధృవీకరించారు. వ్యవస్థలో లోపాలను వాడుకొని దాదాపు 4 దశాబ్దాల పాటు తప్పించుకున్నాడు. చివరకు తన నేరానికి శిక్ష అనుభవించాడని వ్యాఖ్యానించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ను వాడి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. 5 మీడియా సభ్యులను అట్మోర్లోని కోల్మన్ కరెక్షన్ ఫెసిలిటీకి తీసుకెళ్లి వారు ప్రత్యక్షంగా వీక్షిస్తుండగా ఈ తతంగం అమలు చేశారు. నైట్రోజన్ వాయువు పీల్చిన వారు సెకన్ల వ్యవధిలోనే అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఆ తర్వాత నిమిషాల్లో మరణానికి చేరువవుతారు. ఇది మనిషికి తెలిసిన అత్యంత నొప్పిలేని మానవత్వంతో కూడిన ఉరి పద్ధతి అని ఓ ప్రభుత్వ న్యాయవాది అన్నారు. కానీ కొందరు వైద్యులు, పలు సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. నైట్రోజన్ హైపోక్సియా వల్ల మరణం సంభవిస్తుందనే దానిపై అతి తక్కువ పరిశోధనలు మాత్రమే జరిగాయని, ఈ పద్ధతిని ప్రయోగించే ముందు మరింత పరిశోధన చేసి అమలు చేయాలని అంటున్నారు. 1988లో ఎలిజబెత్ సెనెట్ అనే మహిళను సుపారీ తీసుకుని చంపిన కేసులో దోషులుగా తేలిన 2 స్మిత్ ఒకరు. సెనెట్ను చంపడానికి ఆ 2 వ్యక్తులకు మృతురాలి భర్త పాస్టర్ చార్లెస్ సెనెట్ ఒక్కొక్కరికి $1000 చెల్లించారని తేలింది. ఈ కేసులో చార్లెస్ సెనెట్ తన భార్య ఎలిజబెత్ చనిపోతే ఆమె పేరిట ఉన్న బీమా సొమ్మును దక్కించుకోవచ్చని ఈ కుట్ర పన్నాడు. ఈ కేసులో చార్లెస్ పేరు బయటకు రావడంతో ఎలిజబెత్ మరణించిన 8 రోజులకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.